ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సో ఎన్ఎస్టిఎల్ అకౌంట్ సంబంధించిన యాప్ ఎన్ఎస్టిఎల్ జిఫీ. సో ఈ యాప్ని ఎక్కించాల్సి ఉంటుంది. సెర్చ్ బార్ దగ్గర ఎన్ఎస్టిఎల్ జిఫీ అనేది సెర్చ్ చేయండి. సో మీకు అక్కడ చూడవచ్చు ఎన్ఎస్టిఎల్ జిఫీ అనే యాప్ చూపించింది కదా, దాన్ని ఇన్స్టాల్ చేయండి. సో యాప్ అయితే ఇన్స్టాల్ అయింది కదా. సో అక్కడ కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో ఆ పర్మిషన్స్ అయితే ఇచ్చేసేయండి. అండ్ దాంతోపాటు మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో మాది అకౌంట్ ఓపెనింగ్కి, సో ఇక్కడ ఫస్ట్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పర్మిషన్స్ అడుగుతుంది. అలో 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 అలో. సో ఇలా పక్కకి డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ అని చెప్పి వస్తుంది. సో నెక్స్ట్ పై క్లిక్ చేయండి లాస్ట్ ఆప్షన్ దగ్గర. ఇక్కడ మీరు అకౌంట్ ఓపెన్ చేసే టైంలో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇచ్చే మొబైల్ నెంబర్ కంపల్సరీ సిమ్ అనేది మీరు చేస్తున్న ఫోన్లో అయితే ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ ప్రొసీడ్ క్లిక్ చేయండి. సో ఇక్కడ వైఫై అయితే యూజ్ చేయకూడదండి, కంపల్సరీ మొబైల్ డేటా వాడాలంటున్నారు. సో నేను వైఫై వాడడం వల్ల అలా చూపించింది. సో వైఫై ఆఫ్ చేసి నేను మొబైల్ డేటా ఆన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేయండి. సో సిమ్ 1 సిమ్ 2 సెలెక్ట్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా ఫెచ్ అయితే అవుతుంది. అండ్ దాంతోపాటు కంపల్సరీ ఆ నెంబర్కి రీఛార్జ్ అయితే ఉండాలి. సో ఇక్కడ ప్రొసీడ్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో చూడొచ్చు ఓటీపీ వచ్చింది. సో అదే ఓటీపీని అక్కడ ఎంటర్ చేయండి. సో తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 6 డిజిట్ ఎంపిన్. సో ఎంపిన్ అంటే మనకి యాప్ ఓపెన్ చేసినప్పుడు ఓపెనింగ్ చేసేటప్పుడు పాస్వర్డ్ కొట్టాలి కదండి, ఇది సో అది ఎంపిన్ క్రియేట్ చేసుకోవాలి సపరేట్గా. సో ఇదైతే 6 నెంబర్స్ ఉండాలి. అందులో 1 2 3లు కానీ ఒకటే నెంబర్ రిపీట్ అవ్వడం కానీ చేయకూడదు. సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకునేది చేయండి. 1 2 3లు కానీ ఒకటే నెంబర్ 6 సార్లు పడ్డానికి అవ్వదు. సో నేను 2 సార్లు ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అయితే ఎంపిన్ సెట్ సక్సెస్ఫుల్ అయింది. ఎంపిన్ పెట్టేందుకు మనకి ఎస్ఎంఎస్ కూడా వచ్చింది. సో నెక్స్ట్ ఎంపిన్ సెట్ సక్సెస్ఫుల్. సో ఈ యాప్ లాగిన్ అయ్యేటప్పుడు ఎంపిన్ ఏదైతుందో అదైతే మనం సక్సెస్ఫుల్గా సెట్ చేసాం. సో ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ ఒక అకౌంట్ యాక్టివేషన్ ఉంది కదా. సో మీరు ఇక్కడ ఏం చేయకండి, జస్ట్ యాప్ని రీసెంట్లోంచి క్లోజ్ చేసేయండి. అంటే యాప్ని క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేయండి. సో అప్పుడు మీకు ఈ అకౌంట్ ఆప్షన్ అనేది అడగదు. ఇది ఎందుకు చేయట్లేదు అంటే అది కొద్దిగా ఎర్రర్ వల్ల అవ్వట్లేదు అది. సో మీరు దాన్ని చేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు. సో యాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఎంపిన్ అయితే అడుగుతుంది. ఇందాక ఏదైతే ఎంపిన్ పెట్టుకున్నామో సో ఎంపిన్ అయితే అడుగుతుంది. సో ఎంపిన్ ఎంటర్ చేస్తే మనకి యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఎంపిన్ ఎంటర్ చేసిన వెంటనే మనకైతే యాప్ ఓపెన్ అయిపోయింది. అందులో మన అకౌంట్ నెంబరు, అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, స్టేట్మెంట్లు, ఇవన్నీ కూడా మీ యాప్ ద్వారా యూజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో చూడొచ్చు ఫస్ట్ ఇప్పుడు మనం అయితే ఫోన్పే క్రియేట్ చేసుకోవాలి. ఫోన్పే క్రియేట్ చేసుకోవడానికి మనకు కావాల్సింది ఏటీఎం కార్డ్ యొక్క నెంబర్. సో మీరు అలా కొద్దిగా పక్కకు డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే చూడొచ్చు కార్డ్స్పై క్లిక్ చేయండి. సో కార్డ్స్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఏటీఎం సంబంధించిన పిన్ నెంబర్ కావాలి. ఫస్ట్ ఏటీఎం జనరేట్ చేసుకోవాలి. అక్కడ ప్లాటినం డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని యాడ్ కార్డ్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఒక కార్డ్ అనేది అలాట్ అవుతుంది. సో చూడొచ్చు కార్డ్ జనరేషన్ సక్సెస్ఫుల్. సో ఇక్కడైతే మనకు ఒక కార్డ్ జనరేట్ అయిపోయింది కానీ డీటెయిల్స్ అనేది కనిపించట్లేదు. మనకి కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ అయితే కావాలి. సో దానికోసం ఫస్ట్ అక్కడ మేనేజ్ ఏజెంట్ అని ఉంది, మేనేజ్ కార్డ్ అని ఉంది కదా. సో అక్కడ ఎందుకు అవ్వట్లేదు అంటే మేనేజ్ లిమిట్స్ అనేది పెంచాలి. సో దానికోసం అక్కడ మేనేజ్ కార్డ్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈకామ్ యూజర్స్ 2 ఆప్షన్ చూడండి. ఈకామ్ యూజర్స్ని ఆన్లో పెట్టండి. ఆన్ చేసిన వెంటనే ఒక 10 సెకండ్స్ టైం తీసుకుంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ఈకామ్ సర్వీస్ అనేది యాక్టివేట్ అయింది. సో మీకు చూడొచ్చు కార్డు కూడా డిస్ప్లే అవుతుంది. మనకి రూపే ప్లాటినం కార్డ్ అనేది డిస్ప్లే అయింది ఈ ఈకామ్ యూజ్ ఆన్ చేయడం వల్ల. సో ఇప్పుడు మనకి కార్డ్ నెంబర్ పూర్తిగా కావాలి. మనకి ఎక్స్పైరీ డేట్ అయితే కనిపిస్తుంది, కార్డ్ నెంబర్ కావాలి కాబట్టి అక్కడ వ్యాలిడేట్ డీటెయిల్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఎంపిన్ అయితే అడుగుతుంది. సో నేను ఇందాక పెట్టుకున్న ఎంపిన్ అయితే ఎంటర్ చేయండి. సో చూడొచ్చు కార్డ్ యొక్క పూర్తి నెంబర్ కనిపిస్తుంది, సివివి నెంబర్ కనిపిస్తుంది, ఎక్స్పైరీ డేట్ కనిపిస్తుంది. సో ఇదైతే మన ఫోన్పేకి అయితే సరిపోతుంది.
సో ఇప్పుడైతే ఫోన్పే యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ అయితే నోట్ చేసుకోండి. సో ఎక్కడ నోట్ చేసుకొని సో ఫోన్పే యాప్లో మనమైతే కార్డ్ నెంబర్ అండ్ ఎక్స్పైరీ డేట్ అయితే ఎంటర్ చేయాలి. సో ఫోన్పే అయితే ఇన్స్టాల్ చేస్తున్నా. సో డైరెక్ట్గా ఫోన్పే యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు డైరెక్ట్గా మనం ఏదైతే ఎన్ఎస్డిఎల్ అకౌంట్కి ఇచ్చామో ఆ ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ డైరెక్ట్గా ఎంటర్ చేసేయండి. సో కంపల్సరీ నెంబర్కి అయితే రీఛార్జ్ కంపల్సరీ ఉండాలండి. ఈ ఫోన్పే క్రియేషన్ కానీ, అకౌంట్ యాడింగ్ కానీ, మన ఎన్ఎస్డిఎల్ యాప్ కోసమన్నా కూడా కంపల్సరీ రీఛార్జ్ ఉండాలి. సో ఇక్కడ కొన్ని పర్మిషన్స్ చేసేయండి. సో ఈ నెంబర్తో కొత్తగా ఫోన్పే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో చాటింగ్ అకౌంట్ యాడ్ చేసుకోమంటుంది. సో సర్చ్ బార్ దగ్గర ఎన్ఎస్డిఎల్ అని కొట్టండి. సో ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్. సో ఇక్కడ సిమ్ 1 సిమ్ 2 సెలెక్ట్ చేసుకున్న తర్వాత పర్మిషన్స్ అయితే ఇవ్వండి. సో చూడొచ్చు యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకైతే ఫోన్పేలో రిఫ్లెక్ట్ అయిపోయింది. ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంకు మన పేరు, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా చూపించేసింది. సో ఒక డీటెయిల్స్ ఓకే కాబట్టి కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మనం ఫస్ట్ యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలి. సో మనం ఫోన్పే ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు పిన్ ఏదైతే ఉందో ఆ పిన్ సెట్ చేసుకోవాలి. సో దానికోసం ఇందాక నోట్ చేసుకున్నాం కదా, ఏటీఎం కార్డు వచ్చింది కదా, వర్చువల్ కార్డు. సో అక్కడ వచ్చిన ఒక లాస్ట్ 6 డిజిట్, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పైరీ డేటు మనం అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో లాస్ట్ 6 నెంబర్స్ అండి అండ్ ఎక్స్పైరీ డేటు. ప్రొసీడ్పై క్లిక్ చేయండి. సో ఓటీపీ అయితే వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఎంపిన్ అయితే పెట్టుకోవాలి. లైక్ ఫోన్పేకి మనం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఏదైతే పిన్ ఉంటుందో ఆ పిన్ మనకి ఇది 4 డిజిట్ కాబట్టి 4 డిజిట్ పిన్ అయితే పెట్టుకోవాలి. అండ్ కన్ఫర్మ్ కూడా చేయాలి, 2 సార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 4 డిజిట్ పిన్ అది మీ ఇష్టం. సో చేసిన వెంటనే సో మనం ఎంపిన్ కూడా జనరేట్ చేసాం కాబట్టి సో చూడొచ్చు అకౌంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. సో మనం ఇప్పటి నుంచి ట్రాన్సాక్షన్ కూడా వెంటనే చేసేయచ్చు. సో మనం ట్రాన్సాక్షన్ చేయడానికి అకౌంట్లో ఏం అమౌంట్ లేదు కాబట్టి స్టార్టింగ్ ట్రాన్సాక్షన్ చేయాలి కాబట్టి ఒక 10 రూపీస్ వేరే వాళ్ళకి కొట్టించండి. మీరు ఒక 2 రూపీస్ వేరే వాళ్ళకి పంపించండి, దట్స్ ఇట్. సో నేను వెంటనే ట్రాన్సాక్షన్ చేస్తున్నాను, చూడొచ్చు. సో సక్సెస్ఫుల్గా ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ని ఫోన్పేకి అయితే యాడ్ చేసాం, అది కూడా ఇన్స్టెంట్గా. సో ఈ ఎన్ఎస్డిఎల్ జిఫీ యాప్లో ఇతర సర్వీసెస్ కూడా ఉన్నాయి. దాని గురించి ఒక ఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఇట్, థ్యాంక్ యూ.